అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండేవారండి ఎన్టీ రామారావు గారితో? చంద్రబాబుతోనే వ్యక్తిగతంగా నాకు సంబోధించేది ఆయన అన్నాన్ని నన్ను పిలుస్తుండే, అన్నానే పిలుస్తుండే. అంతేగాని డ్రైవరు లక్ష్మణ్ ఏమి లేదు, అన్నా అన్నా చెప్పన్నా అంటుండే. అసలు అంత మర్యాద ఇస్తుంటే నాకు ఆయన. అట్లా ఒకసారి ఇది మొత్తము ఈయన సీఎం అయిపోయాడు, ప్రజలంతా ఇదైపోయారు. అయితే నేను అప్పుడు చెప్పిన సార్కు, సార్ ఆయన బాబు దగ్గర 90 మంది ఉన్నారు, మీరేమో ఏం తెలియనట్టు ఉంటున్నారు, 30 మంది ఉన్నారు, సెక్రటరీకి వెళ్ళి దిగుతా బండ కూర్చున్నాడు. అయ్యా 30 మంది ఉన్నట్టు 30 మంది 90 మంది ఉన్నారు, నేను పోయి చూసి వచ్చినాడా, ఎవరు చెప్పారు నీకు అని అన్ని కోపడు. ఓకే లచ్చన్న, ఓకే 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 పదండి. ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయినాక మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. రాజ్భవన్ పోదాం అన్నాడు. రాజ్భవన్ పోలే, వైస్రాయ్ హోటల్ పోదాం అన్నాడు. పోదామంటే పోదాం సార్ అని మూవ్ అయినా, మూవ్ అవగానే బండి ఆపన్నాడు. బండి ఆపండి, ఆమెను వీళ్ళు, ఆమెను ఎందుకు సార్, లక్ష్మీభారతి ఎందుకండి, ఆమెను ఎందుకు సార్, ఉన్న దరిద్రం అదే, వద్దు సార్ అన్న. బాగండి, ఆమె వచ్చేసింది, వచ్చి బండ్లో కూర్చున్నది. వైస్రాయ్ పోయినాం. అప్పుడు మీరే డ్రైవ్ చేశారు? నేనే చైతన్య రథం నడిపిస్తున్నా, చైతన్య రథం నడిపించుకుంటూ పోయినాం. అస్సలు చెప్పు ఆమె మీద వేసిర్రు. అది ఎన్టీ రామారావు కాదు, ఎన్టీ రామారావు మీద కాదు, పరిటాల రవి ఉన్నాడు. పరిటాల రవి మీదికెళ్ళి దుంకొడిక దిగిండు, చెప్పేస్తావు అని. ఒకవా నువ్వేం మాట్లాడుతున్నావు, సార్ మీద ఎవరేస్తారు, ఆమె మీద వేసిర్రు. అగర్ ఈమెను తీసుకోపోకుండా ఆమె వస్తుంటుంటే, ఎన్టీ రామారావు వస్తుంటే అందరూ సారెంబరుకు వస్తుంటారు, వచ్చేసేవరే అందరూ. ఈమె తీసుకుపోయింది మొత్తం దరిద్రం చుట్టుకున్నది. ఆవిడ ఇంకోటి వాళ్ళకి మైండ్ లో ఏం పెట్టేసిండు, మీరు పోతే మిమ్మల్ని మొత్తం క్యాన్సిల్ చేసేస్తాడు అందరినీ, మొత్తం ఎమ్మెల్యే అంతా తీసేస్తాడు, మళ్ళా రీఎలక్షన్ అవుతుంది అన్నాడు. ఆడ ఆ బుగులకు అట్లనే ఉన్నాడు. అట్లకెళ్ళి ఆయన పిలుచుకొచ్చుకున్నారు స్పీకర్ను, రామకృష్ణుడు ఫ్లైట్ లో, స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చి పొద్దుగల అయిపోయింది. స్పీకర్ అసెంబ్లీలో తీర్మానం చేసి అయిపోయింది. అయితే అస్సలు సార్కు కోపం ఏడొచ్చిందంటే, సార్ది బరోడాల సార్ ఓన్ పైసా 70 లక్షలు పార్టీ ఫండ్ కింద పెట్టిండు, ఖర్చు పెట్టాలి. అప్పుడు ఏం లేదు కదా సార్, ఈయన ఓన్ పైసనే. అయితే ఇది పార్టీ ఇట్లా అవుతున్నదని నన్ను బండిచ్చి సెక్యూరిటీ ఆయన ఇచ్చి తీసుకురాపో, అమౌంట్ తీసుకురాపో అని చెక్ రాసిండు. ఆ చెక్ రాకపోతే వాడు బెంకోడు ఇయ్యలే, ఇది పార్టీ ఫండ్ అని. అరే పార్టీ ఫండ్ కాదు నైనా, సార్ పైసా ఇది. ఆడ సార్ కోపం వచ్చేసింది, నేను సొంత డబ్బు పెట్టినా, నువ్వు పార్టీ ఫండ్ అంటావు. సార్ కలవడానికి వచ్చింటే సార్ కలవలే, తిట్టి ఎలగొట్టేసిండు. ఎలగొట్టినప్పుడు నా దగ్గర వచ్చి, అన్నా నువ్వు ఇక్కడనే ఉండు, సార్ నువ్వు చూసుకో, తెలిసిందా, ఏమన్నా ఉంటే నువ్వు నాకు చెప్పు. నిన్న సార్ను చూసుకో అంటున్నావు, సార్ నాకు మాట ఇచ్చిండు, నువ్వు మాట నిలుపుకుంటావా, ఆ మాట చెప్పు నాకు. నువ్వు నిలుపుకుంటా అంటే నేను చేస్తా సార్ దగ్గర, లేకపోతే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతా. లేదు నింపుకుంటా చాలా చెప్పు. సార్ బిడ్డ పెళ్లి చేస్తా అన్నాడు, నా బిడ్డ పెళ్లి చేస్తా అన్నాడు, నువ్వు చేస్తావా, నేను చేస్తా. బస్ ఆ మాట నిలుపుకోలేదు సార్, ఆ మాట నిలుపుకోలే. పెళ్లి, నా బిడ్డ పెళ్లి అప్పుడు నేను 3 సార్లు పోయినా, కలవలిక పోయినా, చంద్రబాబు నాయుడు గారు కలిసి చెప్పినప్పుడు కూడా ఆయనకు, ఆయన దగ్గర ఎస్వి ప్రసాద్ ఉన్నాడు,
గండిపేటలో నేను 5 ఎకరాల పొలంకు అప్లికేషన్ పెట్టిన. అప్లికేషన్ కూడా ఓచర్ ఉన్నది. ఈ ఓచర్ కూడా నువ్వే ఇచ్చినావు. ఈ జాగా కూడా నాకు ఇప్పి వారు ఈ నా బిడ్డ పెళ్లి చెయ్యి, ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నా నేను అంటే మాట్లాడుకుంటూ వచ్చినాం. కార్ దాకా వచ్చినాం. కార్ దాకా వచ్చినాక లక్ష్మీనారాయణ పిలిచాడు. లక్ష్మీనారాయణ పిలిచి ఏమో చెప్పిండు. లక్ష్మీనారాయణ వచ్చి లచ్చన్న నువ్వు రేపురా అంటే, రేపురా అంటే రేపు తెల్లారిపోయినా. తెల్లారిపోతే నేను లోపట్టే ఉన్నా, కిందికెళ్ళి వెళ్ళిపోయాడు. అరే ఏం సార్ ఏదో అర్జెంట్ ఉంది పోయింది లచ్చన్న నువ్వు రేపురా. అప్పుడే లక్ష్మీనారాయణ కన్నా, లక్ష్మీనారాయణ నీకేం అన్యాయం చేసినా చెప్పు, సార్ ఏం చెప్పిండు నాకు అది చెప్పు, సార్ ఏం చెప్పిండు నీకు చెవులా అది నాకు చెప్పు, ఎందుకు చెప్తలేవు నువ్వు రేపు రా లచ్చన్న, రేపు ఎట్లా కల్పిస్తా అంటే 3వ సారి పోయినా కలిపియలేదు సార్. చంద్రబాబు ఏం చెప్తుండో అది కూడా చెప్తలేడు. ఇగో ఇది సార్, ఆయన నాకు ద్రోహం చేసినట్టా లేదా సార్? నా బిడ్డ పెళ్లి చేయలే, నేను అప్పుడే రిటైర్డ్ అయిన పైసలు వచ్చినాయి, మొత్తం పైసలు మొత్తం దానికే కట్టేసిన సార్. పెళ్లికి అప్పుతో సహా. ఇప్పుడు ఆ పెళ్లి చేయమని నాకు ఇచ్చేయమను, నా మాట నిలబెట్టుకోమని నేను చెప్పేది అది. ఈ మాట చెప్పు, మీరు కూడా ఫోన్ చేసి చెప్పుర్రి. అలాగే తప్పకుండా నా మాట నిలబెట్టుకోమను. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేవు, నాకు ద్రోహం చేసినట్టు కాదా? నేను ఎంత కష్టపడుతున్నా, నా ఇల్లు అప్పుల పాలనలో ఉన్నది. నేను కలిసినప్పుడు తప్పకుండా చెప్తానండి. ఇది అదే నేను చేసింది పాపం ఇది. నేను 14 ఏళ్ళు చేసిన, సంవత్సరంన్నర ఉద్యోగానికి సెలవు పెట్టి చేసిన సార్. సెక్రటరీ అసెంబ్లీలో ఎన్టీ రామారావు సస్పెండ్ చేసిరు, అందరిని సస్పెండ్ చేసిరు. ఆ రోజు ఎన్టీ రామారావు పోలే, ఎన్టీ రామారావు కూడా సస్పెండ్ చేసిండు. నేను నిన్న అసెంబ్లీ పోలే కదా, నన్ను ఎందుకు సస్పెండ్ చేస్తారు అంటే అందరినీ కడ్డగట్టి చేసిండు సార్ అన్న. సరే నువ్వు బండి ఇచ్చేసేయి, సెలవు పెట్టి రా అన్నాడు. అప్పుడు ఈయన కూడా ఆజ్ఞ ఉన్నాడు, లచ్చన్న నువ్వు సెలవు పెట్టి రా అన్న. నువ్వేం చెప్పేది నేను ముందే చెప్పిన లచ్చన్నకు, నేను బండి ఇచ్చేసి సెలవు పెట్టి చేసిన సార్. సంవత్సరం అది సార్ దగ్గర ఉండిపోయారు, అట్లనే ఉండిపోయినా. ఇంత కూడా మర్యాద లేదా నాకు? మీ పార్లమెంట్ అసెంబ్లీలో కూడా నువ్వు మాట్లాడినావు కదా, అసెంబ్లీలో కూడా మా పేరు ఎత్తిండు, లచ్చన్న అడుగుర్రి గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది అంటే ఆ చాలకుడు మంచి నడిపిస్తున్నాడు అని నేను అసెంబ్లీలో రికార్డులో ఉన్నది నా పేరు, లచ్చన్న అన్నాడు. నేను చూస్తానండి. అది ఏం సార్, ఎంత అన్యాయము. ఇప్పటికన్నా నాకు సహాయం చేయగలను సార్. నేను చెప్తానండి. అలాగే మరి ఆఖరి రోజున అసలు ఎలా చనిపోయారండి? అసలు అప్పుడు ఏం జరిగింది? అంతకుముందు ఫోటో కూడా ఉంది మీ దగ్గర, ఒక రోజు ముందు ఫోటో కూడా చూసాను నేను. మళ్ళా డాక్టర్ ఆయన టెస్ట్ చేస్తున్నాడు, నన్ను పిలిచిండు. నేను పోయినా, పోంగని వీళ్ళు ఇట్లా కూర్చుని వీళ్ళిద్దరు ఇట్లా ఆపన్నాడు. ఏం సార్ అంటే, లచ్చన్న చైతన్య రథం సిద్ధం చెయ్యి, చైతన్య రథం సిద్ధం చెయ్యి. నిన్న చైతన్య రథం సిద్ధం ఉన్నది సార్, కాలి బ్యాటరీలు తీసుకొచ్చి చెయ్యాలి. బ్యాటరీ ప్రాబ్లం ఉంది, బ్యాటరీ ప్రాబ్లం ఉన్నాయి, బ్యాటరీలు వేస్తే చైతన్య రథం ఫిక్స్ అనగానే ఆయన సరే మీరు పోల్రీ అనేసిండు, లేకపోతే వెళ్ళి రా అంటాడు ఆయన. మీరు పోల్రీ లచ్చన్న ఇంటికి అనగానే పోల్రీ ఎప్పుడు అన్న మాట అన్నారు, ఎప్పుడు అన్ననే మాట, వెళ్ళిరా లచ్చన్న అంటాడు. బయటకు వచ్చిన అప్పుడు 4 అవుతుంది సార్, సాయంకాలం. కృష్ణారావు ఉన్నాడు, సార్ ఎప్పుడు లేదు వెళ్ళిరా అంటాడు, నువ్వు పో లచ్చన్న అన్నాడు. ఒకవయ్య నువ్వు ముసలైనా ఆయన ముసలైనా ఏదో అన్నాడు, ఏదో మాటలు అనేసిండు వచ్చి ఉంటుంది. ఈ మాట అన్నాడు సార్, ఆయన నోటికి వెళ్ళి రా సార్, నువ్వు వెళ్ళిరా లచ్చన్న అంటాడు, నాకు బాధ అనిపిస్తుంది సార్ అన్నాడు.
అని 6 గంటల దాకా ఉన్నా సార్ నేను. వెళ్ళిపో అన్నా సరే 6 గంటల వరకు ఉన్నారు. 6 గంటల మటుకు ఉన్నా నేను. ఉండి భగవంత్ దాస్ అని గన్మెన్ ఉన్నాడు, వాడిని పిలిచిన, అరే భగవంత్ దాస్ నేను పోతున్నా, ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయి. అప్పుడు లైన్ ఫోన్ ఉండే సార్, ఆయన పెట్టించిన ఫోన్, నాకు ఫోన్ చేసి చెప్పురా అన్నాడు. సరిగ్గా 4:15 ఫోన్ చేశాను సార్, తెల్లవారుజాము 4. నేను ఫోన్ ఎత్తిన, భగవంత్ దాస్ అంటే లచ్చన్న నువ్వు తొందరగా వచ్చేయన్నాడు. అంతే, ఫోన్ పెట్టేసిన, అంగి వేసుకున్నా, వెళ్ళిపోయినా. 20 నిమిషాల్లో వెళ్ళిపోయినా సార్ నేను రోడ్ నెంబర్ 13. అప్పుడు ఎక్కడ ఉండేవారు మీరు? ఇదే ఇంట్లో. ఎక్కడి నుంచి అలా వెళ్ళేవారు అక్కడికి? రోడ్ నెంబర్ 13. అది ఎలా? స్కూటర్ మీద వెళ్ళారు? స్కూటర్ మీద చెట్టకు ఉన్నది. ఓకే, చేతకు ఉంది. వెళ్ళగానే మీదికి వెళ్ళిపోయినా, మీదికి వెళ్ళిపోగానే అలాగా పడిపోయి ఉన్నారు. ఆయన పండుకుంటప్పుడు పట్టు వస్త్రం తీసేస్తాడు, తెల్ల దోతి చుట్టుకుంటాడు, కుండ కండువా, ఇక్కడ తెల్ల టువాలు వేసుకుంటాడు. ఆయన పట్టు వస్త్రం మీదే ఉన్నాడు, ఆయన డ్రెస్ ఇప్పలేదు. మనిషి బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాక్ చూసుకున్నా నాకు ఏడుపు వచ్చే, కిందికి వస్తున్నా, అప్పుడే చంద్రబాబు భవనమ్మ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళకి ఇట్లా చూపెట్టేసి నేను కిందికి వచ్చేసిన. 6 అయింది సార్, 6 అయింది. అప్పుడే ఇక నైరు మనుషులు వచ్చేస్తున్నారు, మొత్తం తోడం పోవడం అన్ని ఇరగొడుతున్నారు, పోతున్నారు. ఊరేనమ్మ ఈడు వస్తున్నాడు అంటే ఇక భవనమ్మ దీని మనుషులు, లక్ష్మీపార్వతి మనుషులు, వీళ్ళు నా మీద కూడా అటాక్ చేస్తారు అని నేను స్కూటర్ తీసుకొని ఇంకకెళ్ళి వెళ్ళిపోయినా. 3 నెలల దాకా నేను కనపడలేదు. 3 నెలల దాకా నా మనసు అట్లా అంటే మనసులో మనసు లేదు సార్, లేదు, మనిషిగా తయారవ్వలేదు, మనిషి లెక్కనే లేదు. 3 నెలలు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లచ్చన్న నువ్వు ఉండు, అక్కడనే ఉండు, ఇంటికాడనే ఉండు, నీ ఇష్టం ఉన్నప్పుడు వచ్చి సైన్ పెట్టు. వాళ్ళు 2-3 సార్లు ఇంటికి వచ్చే పైసలు ఇచ్చారు, జీతాలు ఇచ్చారు నాకు. డ్యూటీలో కూడా నేను ఆఫీసు పోయి జీతం తీసుకుంటుంటుంది, కానీ డిపార్ట్మెంట్ల కాడ తీసుకోకపోతుంటుంది. డ్యూటీ చేసిన వాళ్ళు అందరు కాడ ఆడ ఇస్తారు, సీఎం బంగ్లాలో ఇస్తారు, కానీ నేను మాత్రం డిపార్ట్మెంట్ పోయి డిపార్ట్మెంట్కి వెళ్ళి తీసుకుంటుంది. ఇక అది అయిపోయింది సార్, అంతే. అది లాస్ట్. ఆయన మనిషి లేడు సార్. అంటే మీకేం చెప్పారు? హార్ట్ అటాక్ అని చెప్పి ఉంటారు. హార్ట్ అటాక్ ఏమో సార్, అంతే హార్ట్ అటాక్ అని అంటున్నారు. ఎందుకంటే జాతక రోజు మాట్లాడారు, 4 తిప్పారు, ఇంకా అసలు మీరు ఒక మనిషి కావడానికి 3 నెలలు పట్టింది. 3 నెలలు పట్టింది సార్ నాకు. ఎవరితో కలవలే, ఎవరితో మాట్లాడలేదు సార్ నేను. డిపార్ట్మెంట్ లో కూడా మా సదానంద్ సార్ అని ఉండే. 3 నెలల తర్వాత లచ్చన్న నువ్వు నేను కారు నడిపించింది అదే ఉన్నది, ఇదే కారు నువ్వు నడిపి నీకు ఇష్టం ఉన్నట్టు డ్యూటీ చేసుకో, నువ్వు లైన్ గా కొద్దిగా కుదుట పడుతావు అంటే నీకు సార్ వాడిన బండి అదే నడిపించుకుంటూ ఆఖరికి వస్తుందమ్మ చిన్నమ్మ ఆమె డ్యూటీలా ఇన్వాల్వ్ అయిపోయినా. అట్లనే ఇక చిన్నమ్మ అంటే పురంధేశ్వరి ఇక చిన్నమ్మ బండి నడిపిస్తుంటుంది సార్. అంత గందరగోళం అయిపోయింది సార్. ఇదండి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర సుమారు 15 సంవత్సరాల పాటు డ్రైవర్గా ఉన్నటువంటి లక్ష్మణ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. నమస్కారం సార్.